శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాల మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. సింహరాశి వారికి 2024 సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది చూస్తే కనుక మఖా నక్షత్రంలో 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఉత్తర 1వ పాదంలో పుట్టిన వాళ్ళు సింహరాశి అవుతుంది. అలాగే ఎవరి పేర్లు అయినా మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టీ ఈ అక్షరాలు మొదటి అక్షరాలుగా ఉంటాయో వారిది కూడా నామ నక్షత్రం ప్రకారం సింహరాశి అవుతుంది. 2024 గోచార గ్రహస్థితి గమనించినప్పుడు ఈ సింహరాశి వారికి సప్తమంలో సంవత్సరం అంతా కూడా శని సంచారం, అష్టమంలో రాహువు, మే 1వ తారీఖు వరకు భాగ్యస్థానంలో గురువు, తదుపరి దశమంలో సంచారం, ద్వితీయంలో కేతువు. ఈ రకమైన సంచారం వలన సింహరాశి వారికి 2024 సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంది. సంవత్సర ప్రారంభం నుండి ఏప్రిల్ వరకు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే అష్టమంలో రాహు సంచారం వలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరంలో కుటుంబ సంబంధాలు బాగున్నప్పటికీ కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కొంచెం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో కొంచెం సంయమనం పాటించండి. అలాగే ఉద్యోగపరంగా చూసినప్పుడు ఈ సంవత్సరం వృత్తిలో రాణించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. అంటే మీ కృషికి తగ్గ ఫలితం చక్కగా ఉంటుంది, మీ కృషికి తగ్గిన గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఎవరైనా
ఉద్యోగం మారాలనుకునే వారికి సంవత్సరం మొదటి 3 నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ నెలలో మనం ట్రై చేస్తే కనుక మనకి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. జూలై మాసంలో పనిలో ఒత్తిడి పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో స్థాన మార్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జూలై ఆగస్ట్ మంత్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి మీరు ట్రై చేసుకుంటే కనుక ప్లాన్ చేసుకుంటే చాలా మటుగా ఒత్తిడిని మనం ఎదుర్కోవచ్చు. అలాగే అక్టోబర్ నవంబర్ నెలలో అద్భుత అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకి సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏప్రిల్ నుండి కొంచెం పరిస్థితుల్లో మెరుగుపడుతుంది, బాగుంటుంది. అలాగే ఆగస్టు నవంబర్ నెలల్లో పోటీ పరీక్షల్లో ఎవరైనా రాసే వాళ్ళకు కూడా మంచి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా వారికి అవకాశాలు ఈ సంవత్సరం చాలా మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు సంచారం వలన బాగున్నప్పటికీ కూడా కొంచెం ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఫిబ్రవరి జూన్ మధ్యకాలంలో కొంచెం వైవాహిక జీవితంలో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో ఈ సంబంధాల విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సప్తమంలో శని సంచారం రాహు నక్షత్రంలో ఉండటం వలన మీ కళత్వానికి సంబంధించి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు రావచ్చు, లేకపోతే అపార్థాలు రావచ్చు, అనవసరమైన లేకపోతే దూరంగా అంటే ఒక ఉద్యోగపరంగా దూరంగా వెళ్ళి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడటం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి సమస్యలు ఏర్పడినా కూడా మీరు కొంచెం సంయమనంగా పరిస్థితులను తట్టుకునేట్టుగా వాటిని ఎదుర్కొనే పరిస్థితిని ప్రయత్నించండి. వ్యాపారస్తులకు సంవత్సర ప్రారంభం కాలంలో భాగస్వామి వ్యవహారాల్లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మటుకు మంచి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైనా సింహరాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కనుక వారికి జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో చాలా బాగుంటుంది. అంటే ఆ సమయంలో మనం ఏమైనా స్థిరాస్తులు కొనుక్కుంటే కనుక వాటి ధర పెరగటం, వాటి వలన మనకి ఫ్యూచర్లో మంచి లాభాలు రావడం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ప్లాన్ చేసుకోండి. అలాగే జనవరి, ఫిబ్రవరి, ఆగస్టు, నవంబర్ నెలలో ఎవరైనా కొత్త వాహనాలు వెహికల్స్ లాంటివి కొనుక్కుంటే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ కొనాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా, వారు ఎవరైనా కొనాలనుకున్నప్పుడు సింహరాశి వారు జనవరి నెలలో కానీ ఫిబ్రవరి, ఆగస్టు, నవంబర్ నెలలో కొంటే కనుక చాలా బాగుంటుంది. మొత్తానికి సింహరాశి వారిని మనకి 2024 సంవత్సరం గమనిస్తే పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో కొంచెం ఆర్థిక పరంగా విషయాలు చాలా బాగుంది. వీలైనంత వరకు మీకు ఈ సమస్యలు ఎలా ఉండాలంటే శత్రువులకు మటుకు దూరంగా ఉండాలి. అలాగే అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉండాలి. అంటే అనవసర విషయాల్లో వాదనలకు వెళ్ళటం, ఘర్షణలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. తర్వాత వీలైనంత వరకు మీకు ఎవరైనా మిమ్మల్ని లైక్ చేయని వాళ్ళు కానీ శత్రువులు ఎవరైనా ఉంటే వారికి చాలా మటుకు దూరం పెట్టండి. వాళ్ళతో అనవసరంగా ఎక్కువ మన సంబంధాలు పెంచుకోకుండా ఉంటేనే మంచిది. అంటే సింహరాశి వారికి ఏంటంటే సప్తమంలో శని, అష్టమంలో రాహు, ఈ ఆకస్మిక సంఘటన జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రీసెర్చ్ ఫీల్డ్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. సైంటిస్టులు కొత్త విషయాలు కనుక్కోవడం, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలగడం, ఇలా ఆకస్మిక సంఘటనలు జరగడం ఇలాంటివన్నీ కూడా మనకి సింహరాశి వారికి 2024 సంవత్సరం జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి కొంచెం సంయమనంగా పాటించి అనవసర వివాదాలకు వెళ్లకుండా ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే సింహరాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం, మీరు దుర్గా నామజపాన్ని ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, శనివారం రోజు నువ్వుల్ని, నల్లటి వస్త్రాలని దానం చేయటం, శివనామస్మరణం చేసుకోవడం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన చాలా మటుకు మీకు అనుకూలమైన ఫలితాలు కలగడంలో ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. అలాగే వ్యక్తిగత జాతకంలో కూడా మీకు జరుగుతున్న దశాభుక్తులు ఏంటి, ఈ శని రాహువులు ఏ స్థితిలో, గురువు ఎక్కడ స్థితి పొంది ఉన్నారు అది కూడా చూసుకొని దశానాథుడికి మీ జన్మ నక్షత్రం రోజు కనుక జపం చేయించుకుంటే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.